వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఇవాళ వసంతవల్లరిలో మీరు వినబోయే కథ పేరు యదా యదా హి ధర్మస్య. రచన శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి. వినండి. యదా యదా హి ధర్మస్య. నేను ఈ నిశ్శబ్దాన్ని, ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నన్ను మన్నించలేవా శ్రీ? మన్నించానని ఒక్కసారంటే నీ పంచనే ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను చెల్లి. నాకు ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి నా పాపానికి నిష్కృతిని ప్రసాదించు. చిన్నదానివని కాళ్ళు పట్టుకోలేకపోతున్నానే కానీ కన్నీరు మున్నీరై ప్రాధేయపడుతోంది వైవిధ్య. నిత్యం నిన్ను చూస్తూ పాత జ్ఞాపకాలు గుండెల్లో మంటలు రాజుతుంటే భరించలేను. రక్త సంబంధమే కానీ మన మధ్య అనుబంధం ఎప్పుడో తెగిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలను మరచి కాదు, ధైర్యాన్ని కూడగట్టుకుని జీవితాన్ని గడుపుకుంటున్నాను. ఇప్పుడు నాకున్న కొద్దిపాటి ప్రశాంతతని పోగొట్టుకోలేను. అయినా ఇన్నాళ్ళు నేను గుర్తుకు కూడా రాలేదే. ఒక్కసారి ఇలాగే నా జీవితంలోకి వచ్చి దాన్ని అతలాకుతలం చేశావు. ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ రావాలనుకుంటున్నావు? నీ మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యమే. దయచేసి దూరంగా వెళ్ళిపో. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నీకు అమ్మ అండే కావాలనుకుంటే నేనే వెళ్ళిపోతాను, అంతేకాని ఒకే చూరు కింద నీతో మాత్రం బతకలేను నిక్కచ్చిగా చెప్పేసింది శ్రీవిద్య. అదేంటమ్మా శ్రీ అలా అంటావు? పుట్టెడు దుఃఖంతో ఒంటరితనంతో బాధపడుతూ ప్రాధేయపడుతుంటే అంత కర్కశంగా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా అంది తల్లి శాంతమ్మ. తల్లి మనస్సు కదా, అక్కుని చేర్చుకోవడమే గాని అక్కసు వెళ్ళగక్కడం తల్లికి తెలీదు. ఎంతటి తప్పులనైనా తల్లి మనసు కాస్తుంది కబోలు. ఆనాడు అక్క చేసిన పనికి తలదించుకుందే తప్ప నాకు జరిగిన అన్యాయానికి దాన్ని నిలదీయలేదు. ఆ తల్లి కడుపును పుట్టిన వాళ్ళమేగా ఇద్దరమును. తల్లి పక్షపాతం అంటారు, ఇదే కాబోలు. శ్రీవిద్య గుండెల్లో పెళ్లినాటి ఆలోచనలు సుడులై తిరిగాయి. బావగారికి అంతా అదని. ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో ముచ్చటగా ఒకేసారి చేసేస్తున్నారు. రేపటి నుంచి ఇద్దరు అల్లుళ్లతో ఇల్లంతా సందడే సందడి. హాస్యమాడాడు బావమరిది నరహరి. నీ మేనగోడళ్ళకి కళ్యాణ ఘడియలు వచ్చాయోయ్. ఆదాకేం గాని భగవత్ కృపతో అన్నీ జరుగుతున్నాయి. ఇంట్లో బాజా భజంత్రీలు మోగుతున్నాయి. మేనమామవు నడుం కట్టి నిలబడ్డావు. ఇంకా లోటే ఉంది చెప్పు. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయినా బావా, మీ చెల్లిని నాకు ఇచ్చినప్పటి నుండి మీరు చేసిన ఆదా కంటేనా? పరిహాసంతో బదులిచ్చాడు నారాయణమూర్తి. పెళ్లి సందడితో ఇల్లంతా కళకళ్లాడుతోంది. పెళ్లి కూతురి అలంకరణలో వైవిధ్య, శ్రీవిద్య మెరిసిపోతున్నారు. చూసి మురిసిపోవడం శాంతమ్మ వంతైంది. శాంతమ్మ నారాయణమూర్తులకి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు. ఒకరిని విడిచి ఒకరు ఎన్నడూ ఉండి ఎరుగరు. ఇప్పుడిద్దరినీ ఒకేసారి మెట్టినీళ్లకి సాగనంపాలి. ఆడపిల్లలన్నాక ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కాదుగా. ఆవేదనను గుండెల్లోనే అణుచుకుంది శాంతమ్మ. కిలకిలారావాలతో, స్నేహితురాళ్ల అల్లర్లతో పెళ్ళిళ్ళు సందడిగా ఉంది. శ్రీరామ్, శ్రీకర్ల పేర్లు ప్రాసగా ఇమిడిపోయాయి. ఒకింటి పిల్లలు కాకపోయినా తోడబుట్టిన అన్నదమ్ముల్లా పెళ్లి కొడుకులు కలిసిపోయారు. తెల్లగా పొడుగ్గా బొంబాయి సినిమా హీరోలా ఉన్నాడు కదే శ్రీకర్ అంది లావణ్య. తనను వరించబోయేవాడు ఎంతో అందగాడవ్వాలన్నది వారి చిన్ననాటి స్నేహితురాలు లావణ్య కోరిక. శ్రీకర్ అందాన్ని చూస్తున్న లావణ్యకి కన్ను కుట్టినట్టే అయింది. గొప్ప అద్దగాడు కాకపోయినా హుందాగా చక్కగా ఉన్నాడు శ్రీరామ్. శ్రీరామ్ సాక్షాత్తు శ్రీరామచంద్రుడేనట. కానీ మన వైవిధ్య అందానికి సరిజోడు కాదేమోనే. తన మనసులోని మాటను కక్కేసింది లావణ్య. తెల్లవారి పెళ్లి పెట్టుకుని ఆ మాటలేంటే? మరి కాస్త అందంగా ఉంటే కొరుక్కు తింటుందా ఏంటి? అతను యోగ్యుడు. ఎంత హుందాగా ఉన్నాడో చూడు. లావణ్య మాటలు విని చిన్నపుచ్చుకున్న వైవిధ్యనే చూస్తూ అంది సిరి. పందిట్లో పెళ్ళవుతున్నది
అనే సినిమా పాటని వాయిస్తూ సన్నాయి మేళం అలరిస్తున్నారు. ఒకే పందిట్లో 2 పెళ్ళిళ్ళు జరగడం, ఆ జంటలిద్దరూ బాగుండడం మునుపెప్పుడైనా చూశామా వదినా? బుగ్గ నొక్కుతూ అనుమానం వెళ్ళగక్కింది పెళ్లికొచ్చిన అమ్మలక్క. ఏమో వదినా, నాకేం తెలుసు, మా ఇంటా వంట అలాంటివి జరిగితేనా సాగదీస్తూ అంది మరో నెరజాణ. గట్టి మేళాలు మ్రోగగా 2 పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరిగిపోయాయి. అల్లుడు వైవిధ్య అమాయకురాలు, నోట్లో నాలుక లేని పిల్లనైనా దానివల్ల ఏదైనా పొరపాటు జరిగినా మన్నించి గుండెల్లో పెట్టుకుని చూసుకో బాబు. శ్రీరామ్ చేతిలో ఆమె చేతిని పెట్టి అప్పగించాడు నారాయణమూర్తి. వైవిధ్య ఎప్పుడూ కంటతడి పెట్టకుండా చూసుకుంటాను మావయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. మావగారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ భరోసా ఇచ్చాడు శ్రీరామ్. అల్లుణ్ణి చూసి మురిసిపోయాడు నారాయణమూర్తి. శ్రీవిద్యను సాగనంపుతూ, చిన్నదని గారాబంగా పెంచాం బాబూ, దాని చిరుకోపాన్ని కాసే పూచి ఇక నుంచి మీదే అల్లుడు అంటున్న మావగారికి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు శ్రీకర్. మెట్టినీళ్లల్లో అమ్మాయిలిద్దరి కాపురాలు ఆనందంగా సాగిపోతున్నందుకు ముక్కోటి దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంది శాంతమ్మ. త్వరలో తనను అమ్మమ్మను చెయ్యబోతున్నది చిన్న కూతురు శ్రీవిద్య. పుట్టింటికి ఎప్పుడెప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు తల్లిదండ్రులు. ఇహ 2 రోజుల్లో అమ్మాయి వచ్చేస్తోంది, దానికి ఇష్టమైనవన్నీ సిద్ధం చేసావుటోయ్. పుల్ల మామిడికాయలు, రాసి ఉసిరికాయల సంచి ఓ చేత్తోనూ, కూరగాయల సంచి మరో చేత్తోనూ పట్టుకొచ్చిన నారాయణమూర్తి అంటున్నాడు. అంతకు మునిపే వచ్చిన పెద్దమ్మాయి చేతికి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్తోంది శాంతమ్మ. ఆశ్చర్యంగా చూస్తున్న నారాయణమూర్తితో, ఏం నాన్నా, చెల్లాయి వస్తోందన్న ఉత్సాహపు మాటలు నన్ను చూడగానే చల్లబడ్డాయి, నేనొచ్చానని సంతోషంగా లేదా అంది వైవిధ్య. అదేం మాటే, మీరిద్దరూ మాకు 2 కళ్ళు. చెల్లాయి వస్తున్న కబురు తెలుసును, నీ ప్రయాణం గురించి ముందుగా తెలియక ఆశ్చర్యపోయారే కానీ నీ రాక మాకు సంబరమని నీకు మాత్రం తెలియదు సర్ది చెప్పింది తల్లి. మెట్టినింటికెళ్ళాక అమ్మాయిలిద్దరూ తొలిసారి పుట్టింటికి ఇదే రావడం. ఇద్దరూ ఒకేసారి రాగలగడంతో మునపటి సందడి ఇంట్లో కనిపించింది. అమ్మాయిలు అల్లుళ్లతో ఇల్లు కళకళ్లాడ్డం చూసి ఆనందించాడు నారాయణమూర్తి. అమ్మా! కెవ్వున కేక పెట్టింది శ్రీవిద్య. ఏమైందమ్మా? అడిగింది శాంతమ్మ. స్థాణువై నిలబడిపోయిన చిన్న కూతుర్ని చూస్తుండగా తన చేతుల్లో రెపరెపలాడుతూ ఒక కాగితం కనిపించింది. వారి 2 కళ్లల్లో ఒకదాన్ని మరొకటి పొడుచుకున్న వైనానికి ఆమె గుండె పగిలిపోయింది. నా గురించి ఎవ్వరూ వెతకనవసరం లేదు. నా అందానికి సరిజోడైన అందగాడితో, నా మనసుకు నచ్చిన వ్యక్తితో నేను వెళ్ళిపోతున్నాను. మా విషయంలో మీరెలాంటి జోక్యం చేసుకున్నా మేము ప్రాణాలతో ఉండము. వైవిధ్య. కాగితం ఎగిరిపోయింది. దాంతోపాటే శ్రీవిద్యలోని శక్తి ఎగిరిపోయింది. సీమంతపు శుభకార్యం జరగవలసిన ఇంట్లో కూతురు చేసిన పనికి గుండె పగిలి మరణించాడు నారాయణమూర్తి. 6 నెలలు తిరగకుండా అగమ్యగోచరమైంది శ్రీవిద్య జీవితం. ఏ నుయ్యో గుయ్యో చూసుకుందామంటే భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న తల్లి, భూమీదకి ఇంకా రాని తన బిడ్డ తనకు బంధకాలయ్యారు. ఎంత ఏడ్చినా తీరని బాధ, ఎలా పరిష్కరించాలో తెలియని సమస్య. బలంగా శ్వాస తీసుకుంది. గుండె నిబ్బరాన్ని కూడగట్టుకుని దృఢంగా సంకల్పం చేసుకుంది. నేను ఉద్యోగం చూసుకుంటానమ్మా. నాన్నగారు మనకో గూటినిచ్చి వెళ్ళారు. ఆ గూడు, ఆయన నూరిపోసిన ఆత్మస్థైర్యం నాకు చాలు. ఎలాగో అలా బ్రతికేస్తే చాలు అని కాకుండా, ఇలాగే బ్రతకాలనుకున్న మనిషికి ఆత్మస్థైర్యమే కలకాలం తోడుగా నిలిచేది. తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ తప్పు చెయ్యని మనం తలదించుకుని బ్రతకవలసిన అవసరం ఏమీ లేదు. తల్లి తండ్రి నేనే అయ్యి నా బిడ్డను పెంచుతాను. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. అమ్మకు ధైర్యం చెప్తూ భావి జీవితంలోకి తొలి అడుగు వేసింది శ్రీవిద్య. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. 20 ఏళ్లు గడిచిపోయాయి.
అమ్మా, మా రిజల్ట్స్ వచ్చాయి. కాలేజ్ టాపర్ని నేనే, సంతోషంగా చెప్పింది శ్రీవిద్య కూతురు ప్రజ్ఞ. మా అమ్మే, మా బంగారమే, ఎవరి కళ్ళు పడకుండా ముందు పిల్లకి దిష్టి తీసేయాలి, మురిసిపోతూ అంది శాంతమ్మ. అంతలో ఫోన్ మోగింది. హలో, హలో, ఎవరండి? హే శ్రీ, శ్రీ, నేను వైవిధ్యనే. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వినిపించింది ఆ స్వరం. అదే స్వరం, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన స్వరం, తానింకెన్నడూ వినకూడదనుకున్న స్వరం. చేతిలోంచి రిసీవర్ కిందకు జారింది. పక్కనే ఉన్న కుర్చీలోకి కూలబడింది శ్రీవిద్య. శ్రీవిద్య స్థితిని చూసిన శాంతమ్మ స్పీకర్ ఫోన్ని ఆన్ చేసింది. శ్రీ, నా మాట విను శ్రీ, ఒక్కసారి నీతో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వవు? ఈ ఒక్క భిక్ష నాకు పెట్టవు? వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ స్వరం. నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే విధించాడు దేవుడు. నేను చాలా అందగత్తినని విర్రవీగి నీకు శ్రీకర్ వంటి అందగాడేంటని అసూయపడ్డాను. నా అందాన్ని శ్రీకర్కి ఎరగా చూపాను. అందంలో సమఉజ్జీలమైన మా జంట దాంపత్య సుఖం కూడా గొప్పగా ఉంటుందని చెప్పి మభ్యపెట్టాను. ఆలోచించుకునే వ్యవధినివ్వకుండా అతడిపై ఒత్తిడి తెచ్చి ఒప్పించి తీసుకెళ్ళిపోయాను. ఎవరికీ తెలియకుండా బళ్ళారి దగ్గర ఒక చిన్న ఊళ్ళోని కోవెలలో పెళ్లి చేసుకున్నాం. నా ఆనందానికి ఎవ్వరూ అడ్డులేరనుకున్నాను. సంతోషాల్లో మునిగి తేలుతున్న కాపురం. నా అంతటి అదృష్టవంతురాలు లేదని మురిసిపోయాను. 5 ఏళ్లకి మాకు బాబు పుట్టాడు. జీవితంలో నాకెలాంటి లోటు లేదని మిడిసిపడ్డాను. దేవుళ్లాంటి శ్రీరామ్ మనసును క్షోభ పెట్టానన్న ఆలోచనైనా రాలేదంటే నేనెంతటి కాఠిన్యంతో కరుడు కట్టిపోయానో నాకే తెలియని మైకంలో మునిగిపోయాను. నా వంటి స్వార్థపరులకు దేవుడు విధించే శిక్ష కూడా మామూలుగా ఉండదు. గట్టిగా 4 ఏళ్లు తిరగకుండానే బాబుకి సుస్థి చేసింది. బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నీ భర్తను తీసుకొచ్చినప్పుడు గర్భిణిగా ఉన్న నువ్వెంత బాధపడ్డావో చూపించాడు దేవుడు నాకు. ఆయన చేస్తున్న చిన్న ఉద్యోగం, చాలీచాలని జీతం, అపరాధ భావం క్షణక్షణం మమ్మల్ని వెంటాడి దహించేశాయి. 10 ఏళ్ల నా బాబు క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. బాబుని పోగొట్టుకున్నా ఒకరికొకరు ఉన్నామన్న ధైర్యంతో గడుపుకొచ్చాం. అది చాలదన్నట్టు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు శ్రీకర్. ఎవ్వరూ లేని అనాథగా మార్చి నా అహంకారాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడా భగవంతుడు. నేను ఒంటరినై మిగిలాను. పిడికెడు భోజనం సహించక, రాత్రిళ్ళు నిద్రపట్టక నరకం అనుభవిస్తున్నాను శ్రీ. నీకు చేసిన అన్యాయానికి దేవుడు విధించిన శిక్షేనని తెలిసినా ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను శ్రీ. దయచేసి నన్ను మీ వద్దకు రానివ్వవు. నీకు నీ బిడ్డకు సేవలు చేసైనా నా పాపానికి నిష్కృతి చేసుకునే అవకాశాన్ని ఇవ్వవు. నీకు పుణ్యం ఉంటుంది శ్రీ. గుండెలు పగిలేలా ఏడ్చింది వైవిధ్య. మీరు మాయమైన 2 నెలల పాటు మేం వెతకని చోటు లేదు. ఎట్టకేలకు కనిపెట్టి నాన్నగారు ఫోన్ చేశారు, గుర్తుందా? ఆ వేళ నిన్ను కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడ్డాను. కనీసం నా బిడ్డకు తండ్రొకడున్నాడని చెప్పడానికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోమన్నాను. ససేమిరా అన్నావు. మరోసారి ఫోన్ చేస్తే మకాం మార్చేస్తాం, జీవితంలో మమ్మల్ని వెతికే ప్రయత్నం చెయ్యొద్దు అన్నావు. శ్రీకర్ నాకు కొద్ది నెలలుగానే తెలుసు. అతడు నన్ను మోసం చేయగలిగాడంటే నాకు కలిగిన బాధ కొంతే. కానీ ఒకే కడుపున పుట్టిన నువ్వు నన్ను నిర్దాక్షిణ్యంగా అలాంటి స్థితిలో పడేస్తే నిన్ను క్షమించేంత పెద్ద మనస్సు నాకు లేదు. అమ్మ ఎక్కడున్నా ఎప్పుడూ మన కోసం ఏడుస్తూనే ఉంది. నీకిప్పుడు అమ్మ అండే కావాలనుకుంటే రావచ్చును, కానీ నేను వెళ్ళిపోతాను. నేను నమ్మిన కట్టుబాట్లు, గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ నా ప్రజ్ఞను పెంచాను. నువ్వు ఫలానా అని ఇప్పుడు దానికి చెప్పే పరిస్థితిని నేను ఒప్పుకోలేను. అమ్మకిష్టమైతే నీకు అమ్మను దూరం చేసేంత స్వార్థానికి నేనెన్నడూ ఒడిగట్టలేను.
దృఢంగా చెప్పిన శ్రీవిద్య తల్లికి ఫోన్ అందించింది. ఎందుకులేమ్మా వైవిధ్య, నేను శ్రీతోనే ఉంటాను. కాసేపటి నిశ్శబ్దం తర్వాత వినిపించిన తల్లి మాటకి ఇంకిపోయిన శ్రీవిద్య కళ్ళల్లో నీరు నిండింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వేణుగోపాలస్వామి ఆలయం నుండి గీతాపారాయణం వినిపించసాగింది. అచేతనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది వైవిధ్య. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి గారి రచన యదా యదా హి ధర్మస్య విన్నారు. ఈ కథ 2025 జూన్ మాధురి అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.